మిత్రులారా, ఈ సమావేశం ముఖ్యంగా రావణ్ను సమర్థించడానికో లేకపోతే రావణ్ను వ్యతిరేకించడానికో రావణ్ను విశ్లేషించడానికో ఉద్దేశించబడింది కాదు. ఆ ముఖ్య ఉద్దేశం ఏమిటంటే కొన్ని అసాధారణ పరిస్థితుల కోసం ప్రభుత్వాలు ఏర్పరచుకునే అత్యంత క్రూరమైన అసాధారణమైన చట్టాలని అటువంటి దేనికోసమైతే ఉద్దేశించారో ఆ ఉద్దేశాల కోసమే ఉపయోగించాలి తప్ప పిచ్చుక మీద బ్రహ్మాస్త్రం లాగా చట్టం చేతిలో ఉంది కదా అని చెప్పి ఎవరి మీద పడితే వాళ్ళ మీద ఉపయోగిస్తే ప్రజల్లో భాగమైనటువంటి మేధావులకి, మీడియాకు, రాజకీయ నాయకులకి, ప్రజాస్వామ్యవాదులకి, ప్రజా సంఘాలకి మాట్లాడే హక్కుని కోల్పోతారు. అది మా ముఖ్యమైనటువంటి ఆందోళన ఈ రోజున. రావణ్ మాట్లాడింది కరెక్టా తప్పా అని కాదు మేము మాట్లాడేది. మీరు యూఏపీఏ అనేది ఎందుకు ఉపయోగించారు? యూఏపీఏకి తాత ముత్తాతలు కొంతమంది ఉన్నారు. వాళ్ళు ఎవరంటే రెండో ప్రపంచ యుద్ధ కాలంలో డిఫెన్స్ ఆఫ్ ఇండియా యాక్ట్ అని ఒకటి వచ్చింది. దానికంటే ముందు మీకు గుర్తుండి చిన్నప్పుడు చదువుకుని ఉంటారు, రౌలత్ చట్టాలని వచ్చినాయి. రౌలత్ చట్టాలని వాళ్ళు 1919లోను మొదటి ప్రపంచ యుద్ధం ముగిసిన తర్వాత రౌలత్ చట్టాలని పెట్టారు. అందులో విచారణ లేకుండా సంవత్సరం పాటు 2 సంవత్సరాల పాటు ఎవరినైనా కానీ లోపల వేయొచ్చు అని బ్రిటిష్ వాళ్ళు పెట్టిన చట్టం. ఆ రౌలత్ చట్టానికి వ్యతిరేకంగా మన దేశవ్యాప్తంగా ఎన్నో ఆందోళనలు జరిగినాయి. జలియన్ వాలాబాగ్ లాంటి మారణకాండ కూడా జరిగింది ఆ చట్టాలకు వ్యతిరేకంగానే. ఆ తర్వాత సైమన్ కమిషన్ 1927లో వచ్చింది. దానికి వ్యతిరేకంగా కూడా ప్రజలందరూ రోడ్ల మీదకి వచ్చారు. ఎందుకు వచ్చారు ఆ రోజునంటే సైమన్ కమిషన్ బ్రిటిష్ వాళ్ళు భారతదేశానికి, భారతీయులకి పరిపాలనలో మరిన్ని హక్కులు, మరింత పాత్ర ఇవ్వడం కోసం 1919 మాంటేగు షెల్మ్స్ఫోర్డ్ రిఫార్మ్స్ తర్వాత 10 సంవత్సరాల తర్వాత రిఫార్మ్స్ చేయడానికి భారతదేశ పరిపాలనా విధానం సంస్కరించడానికి పెట్టినటువంటి ఒక కమిటీ సైమన్ కమిషన్ అనేది. కానీ ఆ కమిటీలో భారతీయులు ఎవరూ లేరు, అందరూ ఇంగ్లీష్ వాళ్లే ఉన్నారు. మేమెవరూ లేకుండా మా గురించి, మా రిఫార్మ్స్ గురించి, మా సంస్కరణల గురించి నువ్వెలా నిర్ణయం చేస్తావు అన్న ఉద్దేశంతో దాన్ని వ్యతిరేకించాం. సైమన్ కమిషన్ కి వ్యతిరేకంగా జరిగినటువంటి పోరాటంలో లాలా లజపత్ రాయ్ అప్పట్లో ఒక ప్రముఖ నాయకులు పంజాబ్ లో, ఆయన్ని పోలీసులు పట్టుకుని కొట్టారు. కొడితే ఆయన బాగా పెద్ద దెబ్బ తగిలి హాస్పిటలైజ్ అయ్యాడు. అది చూసిన భగత్ సింగ్, అప్పట్లో యువకుడు, రక్తం మరిగిపోయి ఈ ఇంగ్లీష్ వాళ్ళు ఇంత దుర్మార్గం చేస్తారా మన మీద అని చెప్పి భగత్ సింగ్ అప్పటికే 1925లో కమ్యూనిస్ట్ పార్టీ ఆవిర్భవించింది, మీకు గుర్తుండే ఉంటుంది. 27లో సైమన్ కమిషన్, దానికి వ్యతిరేకంగా ఆందోళనలు. భగత్ సింగ్ అప్పుడు ఒక విప్లవకారుడు అయ్యాడు. పొగ బాంబులు పట్టుకుని పార్లమెంట్ లో పొగ బాంబులు వేశాడు. ఎవరిని చంపడానికి ఉద్దేశించింది కాదు, ఆ బాంబులు వేస్తే ఎవరు చచ్చిపోరు. బ్రిటిష్ వాళ్లలో ఒక భయం కలగజేయడం కోసం, భారతీయుల నిరసనను వ్యక్తం చేయడం కోసం వేసిన పొగ బాంబులు అవి. కానీ దాన్ని దేశద్రోహం కింద, అప్పటి బ్రిటిష్ పరిపాలనని కూల్చడం కోసం చేసిన దేశద్రోహ నేరం కింద భగత్ సింగ్ ని ఉరి తీశారు. అదంతా ఇవాళకి మనం భగత్ సింగ్ ని స్మరించుకుంటున్నాం. ఆ తర్వాత రెండో ప్రపంచ యుద్ధం వచ్చింది. ఆ టైంలో డిఫెన్స్ ఆఫ్ ఇండియా యాక్ట్ అని చెప్పి పెట్టారు. అది కూడా అత్యంత క్రూరమైన చట్టం. ఎవరిని పడితే వాళ్ళని లోపల వేయచ్చు, ఏళ్ల తరబడి విచారణ ఉండదు. స్వాతంత్రం వచ్చిన తర్వాత మన వాళ్ళు ఆ బ్రిటిష్ వాళ్ళు పెట్టిన చట్టాలన్నింటినీ యథాతథంగా ఉంచేశారు, ఏం మార్చలా. అంటే ఆ చట్టాల మూలంగా మనం తన్నులు తిన్నామే అని చెప్పి ఆ చట్టాలను మార్చడానికి కూడా ప్రయత్నం చేయాలి, ఆ చట్టాలను తీసేయడానికి కూడా ప్రయత్నం చేయాలి. అవే చట్టాలను భారతీయుల మీద పెట్టడం మొదలెట్టారు. సరే, ఇది కాలక్రమేణా ఎమర్జెన్సీ టైంలో ఇందిరాగాంధీ గారు మెయింటెనెన్స్ ఆఫ్ ఇంటర్నల్ సెక్యూరిటీ యాక్ట్, మీసా చట్టం అని చెప్పి పెట్టారు, మీకు గుర్తుందే ఉంటుంది. ఆ మీసా చట్టం కింద అపోజిషన్ లీడర్స్ అందరినీ లోపల పడేశారు. అది కూడా ఒక భయంకరమైన నల్ల చట్టం. జనతా పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఆ మీసా చట్టాన్ని రద్దు చేసింది. కానీ ఆ తర్వాత ఖలిస్తాన్ ఉగ్రవాదం, టెర్రరిజం, జమ్మూ కాశ్మీర్ ఉగ్రవాదం, విమానాలు హైజాక్ చేయడం, అలాగే మావోయిస్ట్ కార్యక్రమాలు పెరగడం వల్ల టాడా అని ఇంకొక చట్టం పెట్టారు. అది కూడా ఒక భయంకరమైన చట్టమే. ఆ టాడా అనే చట్టం ముఖ్యంగా నక్సలైట్ కార్యకలాపాలని అదుపు చేయడం కోసం మన దగ్గర వాడారు. పంజాబ్లోనేమో ఖలిస్తాన్ తీవ్రవాదం కోసం వాడారు. కాశ్మీర్లోనేమో జేఎన్కే మిలిటెన్సీ గురించి వాడారు. అది కూడా ఎంత మిస్యూజ్, దుర్వినియోగానికి పాల్పడిందంటే మేమందరం అప్పుడు పోలీసు ఆఫీసర్లుగా ఉద్యోగం చేశాం కాబట్టి చెప్తున్నాం. ఈవెన్ గ్రామంలో ఉండే ఒక చిన్న సైజు మిలిటెంట్ మీద కూడా టాడా యాక్ట్ పెట్టి లోపలికి పంపించేవాళ్ళు. వాళ్ళు పాపం నెలల తరబడి, సంవత్సరాల తరబడి జైళ్ళలో ఉండేవాళ్ళు. పేదవాళ్ళు, వాటికి బెయిల్ తెచ్చుకోవడానికి లాయర్కి డబ్బులు కట్టడానికి కూడా డబ్బులు ఉండేవి కాదు. ఇది పెట్టిపోయి ఒకనొక టైంలో పివి నరసింహారావు గారు ప్రైమ్ మినిస్టర్ గా ఉండగా టాడా మీద పెద్ద ఎత్తున
ప్రజల్లో నిరసన వచ్చింది. ఇది మరీ మిస్యూజ్ అయిపోతుందండి, దీన్ని తీసేయాలి అని చెప్పి. సరే, మొత్తానికి పివి నరసింహారావు టైంలోనే దాన్ని టాడాని రద్దు చేశారు. సుప్రీంకోర్టు కూడా ఒక స్టేజ్ లో ఇది అన్కాన్స్టిట్యూషనల్ అని చెప్పి తీర్పిచ్చింది, రద్దు చేశారు. తర్వాత మళ్ళా మనకి కాందహార్ హైజాక్ జరిగింది, గుర్తుండి ఉంటుంది కదా. కాందహార్ హైజాక్ లో ఆఫ్ఘనిస్తాన్ తీసుకుపోయి చాలా మంది టెర్రరిస్టులు విడిచిపెట్టి నానా తిప్పలబడి ప్రయాణికులు వెనక్కి తెచ్చుకున్నారు. ఆ టైంలో బీజేపీ గవర్నమెంట్ లో ఉంది. అప్పుడు మళ్ళా అరే సరైనటువంటి ఉగ్రవాద నిరోధక చట్టాలు లేకపోతే బాగుండదు అని చెప్పి పోటా అని చెప్పి ప్రివెన్షన్ ఆఫ్ టెర్రరిస్ట్ యాక్టివిటీస్ అని చెప్పి ఆ చట్టం తెచ్చారు. అది 2004 వరకు నడిచింది. అందులో పెద్దగా మిస్యూజ్ అయితే జరగల, నాకు తెలిసి అంత ఎక్కువ మిస్యూజ్ జరగల. అయినప్పటికీ కూడా 2004 ఎలక్షన్లలో కాంగ్రెస్ పార్టీ ఈ పోటాని మిస్యూజ్ చేస్తున్నారు, దుర్వినియోగం చేస్తున్నారు, కాబట్టి మేము వచ్చిన తర్వాత దీన్ని రద్దు చేస్తామన్నారు. 2004లో కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చింది కేంద్రంలో, దాన్ని రద్దు చేసేశారు. అంటే మనకి ఏది కఠినమైనటువంటి చట్టాలు లేవు ఆ రోజున. చివరకు చూస్తే మనకి 26/11 బొంబాయిలో ఉగ్రవాద దాడులు జరిగింది. ఉగ్రవాద దాడులు జరిగేసరికి అప్పుడు అపోజిషన్ వాళ్ళందరూ, అప్పుడు బీజేపీ అపోజిషన్ వాళ్ళందరూ ఎత్తుకున్నారు, మీరు పోటాన్ని రద్దు చేశారు, మీ దగ్గర అసలు చట్టాలే లేవు, ఉగ్రవాదాన్ని నిరోధించే అభిప్రాయమే లేదు, మీకు ఆ ఆలోచనే లేదు, ఆ ఉద్దేశమే లేదు, అందుకనే ఈ దాడులు జరిగినాయి అని చెప్పి బాగా గొడవ చేసినప్పుడు సరేలే, జరిగింది పెద్ద ఇన్సిడెంట్ కాబట్టి శివరాజ్ పాటిల్ గారి తర్వాత చిదంబరం గారు హోమ్ మినిస్టర్ అయ్యి ఈ యుఏపిఏ అన్లాఫుల్ యాక్టివిటీస్ ప్రివెన్షన్ యాక్ట్ అనేది తెచ్చారు. దాన్ని కూడా అంతకు ముందు వాటి తాత ముత్తాతల లాగానే చాలా కఠినంగా, బెయిల్ రాకుండా, ఏమాత్రం అనుమానం ఉన్నా కానీ లోపల పడేసి సంవత్సరాల తరబడి నెలల తరబడి జైల్లో ఉంచే ప్రొవిజన్స్ పెట్టారు. పెట్టినాడు బీజేపీ వాళ్ళు గొడవ చేశారు, అప్పుడు అపోజిషన్ లో ఉన్నారు కాబట్టి, దీన్ని మీరు మళ్ళీ ఒక టాడాలాగా తయారు చేస్తున్నారు అని చెప్పి. సరే, అపోజిషన్ కాబట్టి విమర్శిస్తారు. మొత్తానికి అది పాస్ అయింది. పాస్ అయిన తర్వాత యూఏపీ అని చాలా తక్కువ స్థాయిలోనే వాడారు కాంగ్రెస్ వాళ్ళు, ఎక్కువ వాడల. 2014లో బీజేపీ గవర్నమెంట్కి వచ్చిన తర్వాత యూఏపీఏని విస్తృతంగా వాడడం మొదలెట్టింది. ఆ టైంలోనే మీకు గుర్తుంటే ఎన్ఐఏ కూడా ఫామ్ అయింది. ఈ యూఏపీఏ వచ్చినప్పుడే ఎన్ఐఏ, నేషనల్ ఇన్వెస్టిగేటివ్ ఏజెన్సీ కూడా ఫామ్ అయింది, కొత్తగా పెట్టారు. 2014 నుంచి యూఏపీఏ విస్తృతంగా విరివిగా వాడటం మొదలెట్టారు. జేఎన్యూ స్టూడెంట్స్ మీద, జర్నలిస్టుల మీద, భీమా కోరేగావ్ కేసులోనేమో వరవర్రావు, సాయిబాబా, ఆయన ముసలాయన చనిపోయారు, ఆయన ఫాదర్ స్టాన్లీ మీద, ఇట్లాంటి వాళ్ళందరి మీద కూడా పెట్టారు. అంటే నోరెత్తితే ఈ చట్టాన్ని ఉపయోగించారు. అది గ్రాస్ మిస్యూజ్. ఆ చట్టం యొక్క ఉద్దేశం అది కాదు, దుర్వినియోగం ఇదంతా. అయినప్పటికీ కూడా కోర్టులు కూడా ఎందువల్లనో చూసి చూడనట్టుగా పోయినాయి. సంవత్సరాల తరబడి వీళ్ళందరూ జైళ్లలో మగ్గారు. వరవర్రావు గారిని ఈ రోజుకి కూడా బొంబాయి విడిచిపెట్టి హైదరాబాద్ వచ్చే పరిస్థితి లేదు ఆయనకి. ఆయన తీవ్రమైన అనారోగ్యంతో ఉన్నాడు. అయినా సరే సొంత ఇంట్లో చివరి రోజులు గడిపే అవకాశం కూడా ఆయనకి లేకుండా కండిషనల్ బెయిల్లో బొంబాయిలోనే కూర్చోబెట్టారు. మేము సిఎఫ్ఎల్గా, సెంటర్ ఫర్ లిబర్టీగా, లిబర్టేరియన్స్గా, స్వేచ్ఛావాదులుగా, వ్యక్తి స్వేచ్ఛావాదులుగా, పెట్టుబడిదారీ విధానం సమర్థకులుగా, మేము కమ్యూనిజాన్ని ఒక ఐడియాలజీగా, ఒక భావవాదంగా, ఒక ఐడియాలజీగా తీవ్రంగా వ్యతిరేకిస్తాం. మేము దానికి ఆపోజిట్, వాళ్ళు అటువైపు ఉంటే మేము ఇటువైపున ఉంటాం. అయినప్పటికీ కూడా మావోయిస్టులు కానివ్వండి, కమ్యూనిస్టులు కానివ్వండి, క్యాపిటలిస్టులు కానివ్వండి, సెంట్రిస్టులు కానివ్వండి, ఎవరినైనా సరే వ్యక్తులుగా గౌరవిస్తాం, వ్యక్తుల హక్కుల్ని గౌరవిస్తాం, వ్యక్తుల హక్కులు రక్షింపబడాలి అని చెప్పి నినదిస్తాం. ఆ సందర్భంగా ఆ రకంగా మేము మాట్లాడేది ఏంటంటే, ఈ రోజున రావణ్ మీద పెట్టినటువంటి యుఏపిఏ కేసు ఏదైతే ఉందో ఆ ఉగ్రవాద నిరోధక చట్టం యొక్క ఉద్దేశాలకి పూర్తి వ్యతిరేకం. రావణ్ మీద పెట్టిన 20 పేజీల రిమాండ్ రిపోర్టు చదివాను. ఇందులో పెట్టిన సెక్షన్లన్నీ చదివాను. ఆ సెక్షన్లో ఒక్కొక్క సెక్షన్ అర్థం ఏమిటో తెలుసుకున్నాను. ఇందులో వాళ్ళు పెట్టినటువంటి ఎవిడెన్స్ కానీ, ఇందులో వాళ్ళు పెట్టినటువంటి రావణ్ చేశాడు అని చెప్తున్నటువంటి పనులు కానీ, అవి ఏవి కూడా యుఏపిఏలో పెట్టిన సెక్షన్ 13 కానీ,
సెక్షన్ 39 కింద కానీ ఎట్టి పరిస్థితుల్లోనూ నిలబడవు. అంతవరకు చట్టం తెలిసిన వాడిగా ఆ మాత్రం చెప్పగలరు. మరి ఎందుకు పెట్టారయ్యా? జడ్జి గారు రిమాండ్ ఎందుకు ఇచ్చారు అని అంటే, విచారణలో ఆ సెక్షన్లు నిలబడతాయా లేవా అనేది వేరే విషయం. రిమాండ్ ఇవ్వడానికి పోలీసులు చెప్పిన కారణం అది వేరే అంశం. పోలీసులు ఏం చెప్పారంటే, లేదండి చూచాయిగా ఈయన మావోయిస్టు సానుభూతి పరుడని చెప్పి పలానా రాతల ద్వారా తెలుస్తుంది, కాబట్టి ఆయన ఫోను, ఆయన కంప్యూటర్లు, ఆయన ఇళ్ళు, ఆయన ఆఫీసులు, ఆయన బ్యాంక్ అకౌంట్లు అన్నీ వెతికితే కానీ ఈయన ఏమైనా వాళ్ళకి ఆర్థికంగా కానీ వేరే రకంగా కానీ సహాయం చేశాడో లేదో తెలీదు. ఇదంతా దర్యాప్తు చేయాలంటే టైం పడుతుంది. దర్యాప్తు చేసే టైంలో ఆయన కనుక బయట ఉంటే మా దర్యాప్తుకి ఆటంకం కలుగుతుంది, కాబట్టి జైల్లో ఉంచండి, రిమాండ్ ఇవ్వండి అని చెప్పి రాశారు. అందువల్ల రిమాండ్ వచ్చింది తప్ప ఇందులో పోలీసులు ఉటంకించినటువంటి రావణ్ చర్యల ఆధారంగా అతను యుఏపిఏ కింద శిక్షార్హుడు అని కాదు అతనికి రిమాండ్ ఇచ్చింది. ఇక వీళ్ళు రిమాండ్ రిపోర్ట్లో ఉటంకించినటువంటి 2 ముఖ్యమైన విషయాల గురించి మాట్లాడతాను. ఒకటి, రావణ్ 10 నిమిషాల వీడియోకి వాయిస్ ఓవర్ ఇచ్చాడు. వెనకాల నుండి వాయిస్ ఓవర్ ఇచ్చాడు. రాసింది వేరే వాళ్ళ, వాయిస్ ఓవర్ ఇచ్చాడు. అందులో కొన్ని ముక్కలు కత్తిరించి దాన్ని ఇందులో రాశారు. ఆ 10 నిమిషాల సారాంశం రాయగా ముక్కలు కత్తిరించి రాశారు. ఆ ముక్కల్లో ఏముందంటే, హిడ్మా చనిపోతే, హిడ్మా కానీ కేశవరావు కానీ చచ్చిపోతే ఇంకొక హిడ్మా పుడతాడు, ఇంకొక కేశవరావు పుడతాడు, పోరాటం ఆగదు అన్న ముక్కలు కత్తిరించాడు. మీరెవరైనా కానీ, మీరందరూ చదువుకున్న వాళ్ళు కాబట్టి ఆ 10 నిమిషాల వీడియో రిమాండ్ రిపోర్ట్లో ఉంది. ఇది వాళ్ళ సోషల్ మీడియాలో దొరుకుతుంది. ఆ లింకులోకి వెళ్ళి చూస్తే ఆ 10 నిమిషాల్లో ఆ రాసిన వారు ఎవరో తెలియదు కానీ వాయిస్ ఓవర్ ఇచ్చింది రావణ్. అందులో చూస్తే పురాతన కాలంలో స్పార్టకస్ దగ్గర నుంచి ఇవాళ హిడ్మా వరకు అన్యాయానికి వ్యతిరేకంగా, అణచివేతకు వ్యతిరేకంగా పోరాటాలు జరుగుతూనే ఉంటాయి. అందులో ఒకడు స్పార్టకస్ కావచ్చు, ఇంకొకడు ఇంకొక పేరుతో రావచ్చు, ఇంకొకడు భగత్ సింగ్ కావచ్చు, ఇంకొకడు హిడ్మా కావచ్చు, ఇంకొకడు కేశవరావు కావచ్చు. పోరాట రూపాలు మారవచ్చు, ఆయుధాలు మారవచ్చు, ప్రదేశాలు మారవచ్చు, వ్యక్తులు మారవచ్చు, కానీ పోరాటం కొనసాగుతూనే ఉంటుంది అని చెప్పి అది సారాంశం ఆ 10 నిమిషాల్లో. అందులో ఎక్కడా కూడా నేను మావోయిస్టు సానుభూతి పరుడనో, లేకపోతే మావోయిస్టుల్లో చేరండి అని చెప్పి పిలుపునివ్వడమో, లేకపోతే మావోయిస్టులకు నేను సహాయం చేస్తున్నానని చెప్పడమో, అసలు ఈ సెక్షన్ 13, 39కి సంబంధించిన ఇంగ్రీడియంట్స్ అంటారు, ఇంగ్రీడియంట్స్ ఎక్కడ లేవు. అదొకటి ప్రేక్షక మహాశయులకి అలాగే మీడియా మిత్రులకు కూడా తెలియజేసుకున్నాను. ఇంకొకటి, వాళ్ళు ఇందులో ఉటంకించింది మిగిలిన సెక్షన్లు పెట్టారు కదా, 147, 148, 152, 192, 197, 353. అందులో అవేవి యూఏపీఏకి సంబంధించినవి కాదు, అవన్నీ బిఎల్ఎస్కి సంబంధించినవి. సరే, యూఏపీఏకి సంబంధించి అయితే ఇందులో మెటీరియల్ లేదు అనేది మేము చెప్పగలం. లేదు, రేపు పొద్దున ఇన్వెస్టిగేషన్లో మేము ఏదో తెస్తాము అని అంటారా? సరే, దానికి మేమే కాదనలేము, అవునలేము. పోతే ఇంకొక విషయం, హిందూ మతాన్ని కించపరిచే విధంగా, సనాతనాన్ని, సనాతన ధర్మాన్ని కించపరిచే విధంగా ఇతను మాట్లాడాడు అని చెప్పి కొన్ని ముక్కలు ఇందులో ఉదహరించారు. ఆ వీడియో ఎక్కడ దొరుకుతుందా అని చూస్తే అది ఇవాళ యూట్యూబ్లో ఎక్కడ దొరకట్లా. వీళ్ళు రాయటమేమో కొన్ని వీడియోలు ఆయనే డిలీట్ చేశారని అన్నారు. నాకు మిగిలిన వాళ్ళు చెప్పింది ఏంటంటే, ఆ వీడియో నవంబర్ 25లో పబ్లిష్ అయినప్పుడు చాలామంది దాని మీద రిపోర్ట్లు కొట్టారు. దానివల్ల యూట్యూబ్ వాళ్ళే దాన్ని డౌన్ చేసేసారు, డిలీట్ చేసేసారు. అది వాళ్ళ దొరకడం లేదు, మా దగ్గర కూడా లేదు అన్నారు. ఎవరన్నా అప్పట్లో డౌన్లోడ్ చేసుకుంటే వాళ్ళ దగ్గర ఉంటుంది, చూడండి.
ఏది ఏమైనప్పటికీ కూడా నిన్న ఒక ఎక్స్ప్లెనేషన్ చూసింది ఏంటంటే, వీళ్ళు పెట్టిన ముక్కలు అతికిచ్చి పెట్టిన ముక్కలు. యాక్చువల్గా రావణ్ ఒక సుదీర్ఘమైనటువంటి ఉపన్యాసంలో రాధా మనోహర్ దాస్ అనే ఆయన మాట్లాడిన దానికి జవాబుగా మాట్లాడిన విశ్లేషణలో కొన్ని ముక్కలను తీసుకుని వాటిని అతికిచ్చి, ఇదిగో చూసారా హిందూ మతాన్ని ఇంత పెద్ద మాట అనేసాడు అని చెప్పి అన్నారు. కానీ నిన్న నేను చూసిన దాంట్లో రాధా మనోహర్ దాస్ చేసినటువంటి వేరే మతం గురించి చేసినటువంటి అనవసరపు ప్రసంగం, తప్పుడు ప్రసంగాన్ని తప్పుపడుతూ, బాబు నువ్వు అట్లా అంటున్నావు, ఎవరైనా హిందూ మతం గురించి ఇలా అంటే ఎలా ఉంటుంది, నీకు ఎంత బాధగా ఉంటుంది, హిందువులకు ఎంత బాధగా ఉంటుంది, హిందువులను ఆ ఇంకొక మతం వాళ్ళు కొట్టుకు సావరా, సమాజంలో అశాంతి కలగదా, ఆ మాత్రం ఆలోచన లేదా నీకు అని చెప్పినట్టుగా ఉంది. ఏదేమైనా పూర్తి వీడియో మనకి వాడు అవైలబుల్గా లేదు. ఉంటే ఎవరైనా షేర్ చేయండి, తర్వాత ప్రజలే చూసి నేర్చుకుంటారు, తెలుసుకుంటారు. ముఖ్యంగా మేము తెలియజేయదలుచుకున్నది ఏంటంటే, మేము సెంటర్ ఫర్ లిబర్టీగా వ్యక్తి స్వేచ్ఛని అత్యంతంగా గౌరవించే మనుషులుగా భావ ప్రకటన స్వేచ్ఛ, ఫ్రీడమ్ ఆఫ్ ఎక్స్ప్రెషన్, ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ కంప్లీట్గా ఏ అడ్డంకులు లేకుండా భావ ప్రకటన స్వేచ్ఛ మనుషులకి ఉండాలి అని గట్టిగా నమ్మే మనుషులు, దానికోసం పోరాడే మనుషులు. మా రాజకీయాలు, మా రాజకీయ భావాలు, మా తాత్విక భావాలు అన్నీ కూడా భావ ప్రకటన స్వేచ్ఛకి అనుకూలమైనటువంటి. మీ నుంచి వచ్చే ప్రశ్నలు కూడా ఊహించి మరీ చెప్తాను. తర్వాత ఇంకొక విషయం చెప్పి ముగిస్తాను. రావణ్ మీద పెట్టిన 4 కేసుల్లోనూ బెయిల్ వచ్చింది తనకి. ఎందుకు వచ్చింది బెయిలు? అవన్నీ బెయిలబుల్ అఫెన్సెస్ కాబట్టి, 2 ఏళ్ళు 3 ఏళ్ళు శిక్షలు ఉండే సెక్షన్లు కాబట్టి బెయిల్ వచ్చింది. ఏ జడ్జి అయినా బెయిల్ ఇవ్వక తప్పదు. 4 పోలీస్ స్టేషన్ల చుట్టూ తిప్పి, 4 కోర్టుల చుట్టూ తిప్పి, 4 సార్లు బెయిల్ తీసుకున్న తర్వాత అప్పుడు యూఏపీఏ గుర్తొచ్చి ఎప్పుడో పాత వీడియో ఒకటి తీసి అందులో కొన్ని ముక్కల్ని తీవ్రవాదాన్ని సమర్థించేదానిగా, లేకపోతే వారికి ఊతమిచ్చేలాగా, అబెట్మెంట్ చేసేలాగా ఉంది అని చెప్పి ఈ కేసు పెట్టారు. మనకి చట్టంలో బూతు మాటలు మాట్లాడితే, ఒక వ్యక్తిని దూషిస్తే, బూతులు తిడితే ఏ సెక్షన్ కింద శిక్షార్హుడు అవుతాడు అనేది మన దగ్గర క్లియర్ గా ఉంది. అది ఇప్పుడు బిఎన్ఎస్ సెక్షన్ 352, అంతకుముందు ఐపీసీలో 504 అని ఉండేది. అదేంటంటే ఇంటెన్షనల్లీ ఇన్సల్టింగ్, కావాలని చెప్పి ఒకళ్ళని అవమానపరిచే రకంగా బూతులు మాట్లాడడం. కాకపోతే దానికి శిక్ష, మాక్సిమం శిక్ష 2 సంవత్సరాలు. అది నాన్ బెయిలబుల్, అది బెయిలబుల్ కేసు, నాన్ కాగ్నైజబుల్ కేసు. అంటే మీరు పోలీస్ స్టేషన్కి వెళ్తే ఎఫ్ఐఆర్ రాయలేరు. మీరు పాత సిఆర్పిసి 200 సిఆర్పిసి కింద, లేకపోతే ఇప్పుడు దాన్ని ఎంత 223 బిఎన్ఎస్ఎస్ కింద ఒక మ్యాజిస్ట్రేట్ కోర్టుకి వెళ్ళి మీరు ఒక అర్జీ పెడితే, అందులో వాస్తవాలు చూసి వాళ్ళు పర్మిషన్ ఇస్తే అప్పుడు పోలీసులు దాని మీద ఒక ఎఫ్ఐఆర్ రిజిస్టర్ చేసి దాన్ని ఇన్వెస్టిగేట్ చేయొచ్చు. అది కూడా బెయిలబుల్ కేసు. అక్యూజ్డ్ వచ్చి బెయిల్ సమర్పిస్తే మ్యాజిస్ట్రేట్ బెయిల్ ఇవ్వాలి. కానీ విచారణ చేయదగినటువంటి కేసే. అంటే బూతులు తిడితే ఊరుకుని కూర్చోవాలా అంటే ఊరుకోక్కర్లా. బూతులు తిడితే మ్యాజిస్ట్రేట్ కోర్టుకి వెళ్ళి ప్రైవేట్ కేసు వేయండి, ఖచ్చితంగా దాని మీద విచారణ జరుగుతుంది, శిక్షలు కూడా పడతాయి. ఎక్కడికి పోతే అంత రికార్డు మీదే ఉంది కదా. అలాగే మతాలను కించపరిచేలాగా ఎవరైనా మాట్లాడితే ఊరుకోవచ్చా అని అంటారు. ఏమాత్రం ఊరుకోవాల్సినటువంటి అవసరం లేదు. ఎవరైనా సరే మతాన్ని కించపరిచే రకంగా మాట్లాడితే దానికి కూడా క్లియర్ గా సెక్షన్ ఉంది. ఇప్పుడు బిఎన్ఎస్ లో 299, పాత ఐపీసీలో 295A అనే సెక్షన్. అది కూడా ప్రమోటింగ్ ఇన్సల్ట్ టు రిలీజియన్ ఆర్ రిలీజియస్ బిలీఫ్స్ విత్ ఇంటెంట్ టు అవుట్రేజ్ రిలీజియస్ ఫీలింగ్. దానికి కూడా శిక్ష 3 సంవత్సరాలు. దాని కింద కేసు పెట్టండి. ఇంకొకటి ఉంది 196 బిఎన్ఎస్, ప్రమోటింగ్ ఎనిమిటీ బిట్వీన్ గ్రూప్స్ ఆన్ గ్రౌండ్స్ ఆఫ్ రిలీజియన్. మరి అసలు ఈ సెక్షన్ పెట్టలా, ఎందుకు పెట్టలేదో తెలియదు. రావణ్ రిమాండ్ రిపోర్ట్ లో ఈ సెక్షన్ లేదు. మీరు చెప్పిన దాని ప్రకారం అయితే ఈ సెక్షన్ కూడా వర్తిస్తుంది. 196 ఎందుకు పెట్టలేదో నాకు తెలియదు. 197 ఇవన్నీ పెట్టారు. నేను చెప్పదలుచుకున్నది ఒకటే, నేను ఇక్కడ చట్టం మీద లెక్చర్ ఇవ్వడానికి కాదు ఈ మీటింగ్ పెట్టి. సోషల్ మీడియాలో
ఖచ్చితంగా కొంతమంది ఏమో ఒక పద్ధతి ప్రకారం, కొంతమంది ఏమో పని పాట లేక కులాల మీద, మతాల మీద, ప్రాంతాల మీద ఒకళ్ళ మీద ఒకళ్ళ విషయాలు జుమ్ముకుంటూ కంప్లీట్ గా టైం వేస్ట్ చేసుకుంటున్నారు. రాష్ట్రంలో ఉన్న ప్రజల యొక్క మెదళ్ళని చెడగొడుతున్నారు. దానివల్ల ఎవ్వరికి వచ్చే ఉపయోగం ఏమీ లేదు. సునకానందం అంటారు దీన్ని, సునకానందం తప్ప ఏం ఉపయోగం లేదు. ఇలా ఒకళ్ళు రెచ్చగొట్టే మాటలు మాట్లాడటం, దానికి 10 మంది సమాధానం ఇవ్వటం, ఆ ఇచ్చిన సమాధానాల్లో మళ్ళా ఒకడు బూతులు మాట్లాడటం, వాడి మీద ఇంకొక 10 మంది పడిపోవటం, ఇది పని లేని పనికి మాలినోళ్ళు చేస్తున్నారు. అలాగే కొన్ని రాజకీయ పార్టీలు కూడా వీటిని ప్రోత్సహిస్తున్నాయి, ఫైనాన్స్ చేస్తున్నాయి. కొంతమందిని ఇదే పనిలో పెట్టి ఈవెన్ కొన్ని యూట్యూబ్ ఛానళ్లని ఫైనాన్స్ చేసి మరీ ఇదే పనిలో పెడుతున్నాయి. ఈ విషయం ఈ యూట్యూబ్ ఛానల్ వీక్షకులు, ప్రజలు అందరూ గమనించాల్సిందిగా కోరుతున్నాం. మేము భావ ప్రకటన స్వేచ్ఛకి కట్టుబడి ఉన్న వాళ్ళం కాబట్టి ఈ యూట్యూబ్ ఛానళ్లను బ్యాన్ చేయమనో, వీళ్ళ మీద నియంత్రణ పెట్టమనో, లైసెన్సులు తీసుకోమనో మేము అడ్వకేట్ చెయ్యం. ఎవడి ఇష్టం వచ్చింది వాడిని చేసుకొనియండి. కానీ వినేవాడు లేకపోతే, ప్రేక్షకుడు లేకపోతే ఏ యూట్యూబ్ ఛానల్ నడవదు. ఎంత డబ్బులు ఇచ్చినా అది వృధా ప్రయాస, గంగలో పోసినట్టే. కాబట్టి ప్రేక్షకుల విజ్ఞత, ప్రజల విజ్ఞత మీద దీన్ని వదిలేస్తున్నాం. ప్రజలు చాలా జాగ్రత్తగా విజ్ఞతతో ఆలోచించి ఏ చర్చల వల్ల సమాజం బాగుపడుతుంది, సమాజానికి ఉపయోగం, సమాజానికి అవసరం అనేది గమనించుకోండి తప్ప ఏది పడితే అది, ఏ విషయాన్ని పడితే మీద ఆ విషయం మీద రోజుల తరబడి సోషల్ మీడియాని కలుషితం చేయొద్దని చెప్పి ప్రజలందరికీ విజ్ఞప్తి చేస్తున్నాను. సరే, ఈ బ్రతుకు తెరువు కోసం ఏదో పొలిటికల్ పార్టీల ఫైనాన్సింగ్, ఫండింగ్ తో నడిచే యూట్యూబ్ ఛానల్ వాళ్ళ పిల్లల బ్రతుకు తెరువు కోసం వాళ్ళు ఏదైనా చేసుకుంటుంటే దాన్ని నేనేం ఆపలేను. ప్రభుత్వాన్ని ఆపమని కూడా చెప్పను. ఎందుకంటే అది భావ ప్రకటన స్వేచ్ఛలో భాగం. ప్రభుత్వాన్ని ఆపమంటే వాళ్ళు ఫైనాన్స్ చేసే వాటిని నడవనిస్తారు, అపోజిషన్ ఫైనాన్స్ చేసే వాటిని మూసేస్తారు, న్యూట్రల్ గా నిజంగా మాట్లాడే వాళ్ళందరినీ కూడా మూసేస్తారు. కాబట్టి అటువంటి తప్పుడు అధికారాలు గవర్నమెంట్కి ఇమ్మని మేమైతే చెప్పం. కానీ ప్రేక్షకులు దయచేసి విజ్ఞత పాటించమని చెప్పి కోరుతున్నాం. అట్లా అని చెప్పి మతాల గురించి, కులాలు, మతాలు ఇవన్నీ వ్యక్తిగతాలు, ఎవరికైనా సరే అది వ్యక్తిగతం. సమాజానికి, సామాజిక కార్యకలాపాలకి దానికి సంబంధం లేదు అని మేము గట్టిగా నమ్ముతాం. మతాల గురించి చర్చించకూడదా? మేము భావ ప్రకటన స్వేచ్ఛ సమర్థించేవాళ్ళం కాబట్టి మతాల గురించి కూడా మాట్లాడండి, సంస్కారవంతంగా చర్చించండి. ఎవరి మతంలో ఏ మార్పులు తెచ్చుకోవాలో, ఏ రకమైనటువంటి సంస్కరణలు తెచ్చుకోవాలో చర్చించండి, తప్పేమీ లేదు. అరే బాబు, పెళ్ళిళ్ళకి ఇంత ఖర్చు పెడుతున్నావు, ఎందుకు పెడుతున్నావు? ఇన్ని కార్యక్రమాలు ఏంటి, ఇన్ని ఫంక్షన్లు ఏంటి, ఎందుకు ఇంత ఖర్చు అనేది చర్చించుకోండి. అది మతానికి సంబంధించిందే, మన సంప్రదాయానికి సంబంధించిందే, మన సంస్కృతికి సంబంధించిందే, మన అలవాట్లకు సంబంధించిందే. చర్చించుకుంటే తప్పేమీ లేదు. ఏ సంస్కరణ లేకుండా హిందూ మతం ఇక్కడ దాకా వచ్చిందా? అసలు మతం గురించి, మతంలో ఉన్న మంచి చెడుల గురించి చర్చించకూడదు, చర్చిస్తే తప్పు, నువ్వెవడో మాట్లాడడానికి అని అంటే ఈశ్వరచంద్ర విద్యాసాగర్ దగ్గర నుంచి, రామకృష్ణ పరమహంస దగ్గర నుంచి, వివేకానందుడి దగ్గర నుంచి, గురజాడ అప్పారావు దగ్గర నుంచి, కందుకూరి వీరేశలింగం దగ్గర నుంచి, నార్ల వెంకటేశ్వరరావు దగ్గర నుంచి, రంగనాయకమ్మ దగ్గర నుంచి, త్రిపురనేని రామస్వామి చౌదరి దగ్గర నుంచి వీళ్ళందరూ నోళ్లు మూయించితే మనం ఇక్కడ వరకు వచ్చేవాళ్ళమా? ఈ మాత్రమైనా సంస్కరించబడే వాళ్ళమా? బాల్య వివాహాలని, సతీ సహగమనాలని దాటుకుని ఇక్కడ దాకా వచ్చేవాళ్ళమా? మా మతం గురించి నువ్వెవడో మాట్లాడడానికి, మా మతాన్ని విమర్శిస్తే సనాతనం డామ్ డూమ్ అని అంటే అవన్నీ ఆగేవా? ఆ దురాచారాలన్నీ ఆగేవా? ఎవరి మీద పెడతావు యూఏపీఏ? నక్సలైట్లే నిజమైన దేశభక్తులు అన్న వాళ్ళ మీద యూఏపీఏ పెడతావా? చేగువేరా బొమ్మని ఆటోల వెనకాల, టీ షర్ట్ల మీద, క్యాప్ల మీద పెట్టుకునే వాళ్ళ మీద యూఏపీఏ పెడతావా? రామాయణ కల్పవృక్షం రాసిన విశ్వనాథ సత్యనారాయణ మీద పెడతావా? రామాయణ విశ్వవృక్షం రాసిన రంగనాయకం మీద పెడతావా? బాంబును చూసి బెంబేలు పెడితే అది ఎప్పుడు నీ గుండెల్లోనే పేలుతుందిరా అన్న అలిశెట్టి ప్రభాకర్ మీద యూఏపీ పెడతావా? నక్సలైట్లకు వెసులుబాటు కలిగిస్తామని చెప్పి వాళ్ళ మీద ఉన్న నిషేధాన్ని తొలగించిన చెన్నారెడ్డి మీద పెడతావా? నక్సలైట్లు చర్చలకు ఆహ్వానిస్తున్నామని చెప్పి 2004లో ఎలక్షన్ ప్రామిస్ చేసి చర్చలకు ఆహ్వానించి సీజ్ ఫైర్ చేసి వాళ్ళతో కొన్ని రోజులు వాళ్ళకు కొంత వెసులుబాటు ఇచ్చినటువంటి వైఎస్ రాజశేఖర రెడ్డి గారి మీద యూఏపీఏ పెడతావా? మళ్ళా తిరిగి వాళ్ళ మీద నిషేధం విధించినటువంటి అదే రాజశేఖర రెడ్డి గారి మీద పెడతావా? ఎంతమంది మీద పెడతావు నువ్వు యూఏపీఏకి? నక్సలైట్ల గురించి మాట్లాడితేనే యూఏపీఏ కేసు పెడతావా? కాబట్టి శంభుక వధ రాసినటువంటి త్రిపురనేని రామస్వామి మీద పెడతావా? సీత జోస్యం, నరకంలో హరిశ్చంద్రుడు రాసిన నార్ల వెంకటేశ్వరరావు మీద పెడతావా?
దేవాలయాల మీద బూతు బొమ్మలు ఎందుకు అని రాసిన తాపీ ధర్మారావు మీద పెడతావా ఇవాళ యూఏపీఏ కేసు? ఏ సంస్కర్తల మీద పెడతావు? ఎవడో మాట్లాడకపోతే ఎలా సంస్కరించబడతాం? ఏ మతమైనా, ఏ ధర్మమైనా, ఏ ఆచారమైనా, ఏ సంప్రదాయమైనా, ఏ దుర్మార్గమైనా ఎలా సంస్కరించబడుతుంది? చర్చ లేకుండా ఎలా సంస్కరించబడుతుంది? కాబట్టి చర్చ జరగాలి, ఆరోగ్యవంతమైనటువంటి వాతావరణంలో జరగాలి. నేను చెప్పినటువంటి ఈ సంస్కరణవాదులు ఎవ్వరూ ఇటువంటి బండబూతులు తిట్టుకోలేదే, ఇటువంటి తప్పుడు మాటలు మాట్లాడలేదే, ఇలా కులాల పరంగా మతాల పరంగా మాట్లాడలేదే. వాళ్ళకున్న సంస్కారం ఏమైపోయింది ఈ రోజున? ప్రపంచంలోనూ ఎన్నో విశిష్టతలు ఉన్నటువంటి తెలుగు భాష ఈ రోజున బూతులకు ఎందుకు పరిమితం అవుతోంది? ఎక్కడ ఏ భాషలోనూ, ఏ భారతీయ భాషలోనూ లేని ఛందోబద్ధమైనటువంటి పద్యం కేవలం తెలుగు భాషలో ఉంది. అష్టావధానం, శతావధానం కేవలం తెలుగు భాషలో ఉంది. ఇన్ని విశిష్టతలు ఉన్న తెలుగు భాషలో ఉన్న తీయదనాన్ని మర్చిపోయి, సంస్కారవంతమైనటువంటి భాష మర్చిపోయి, ఒక్కొక్కళ్ళు లకారాలకి నువ్వంతంటే నువ్వింత అని చెప్పి, నువ్వు లంగ అంటే నువ్వు దొంగ అని చెప్పి ఇటువంటి భాష మాట్లాడేది ఏమైపోయింది? ఎక్కడికి పోతున్నాం? దీన్ని సంస్కరించుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ఇది సంస్కరించబడాలంటే చర్చ జరగాలి. రావణ్ తప్పు చేస్తే రావణ్ ఇది నువ్వు తప్పు చేశావు, ఈ లైన్ దాటావు అని చెప్పగలగాలి. అంతే తప్ప యూఏపీఏ కేసులు పెట్టి చర్చని, ఆలోచనల్ని, మేధస్సుని, మాటని భయభ్రాంతులకు గురి చేయటం ఈ రాష్ట్రానికి మంచిది కాదు, మన సమాజానికి హితవు కాదు. కాబట్టి ఇటువంటి దుర్వినియోగాల్ని ఆపు చేయండి అని చెప్పి సవినయంగా ఈ ప్రభుత్వానికి మనవి చేస్తూ, ఇలాగే గనక యూఏపీఏ దుర్వినియోగం ముందు జరిగితే తీవ్రమైనటువంటి ప్రజా ప్రతిఘటన కూడా ఎదురవుతుంది. రంగనాయకమ్మ గారిని అకారణంగా అర్ధరాత్రి పోలీస్ స్టేషన్కి పిలిస్తే ఎలా అయితే నిరసించామో, నినదించామో, ప్రతిఘటించామో, పోరాడామో, అటువంటి పోరాటాలే మళ్ళీ మీరు కూడా చూడాల్సి ఉంటుంది. కాబట్టి అక్కడ దాకా తెచ్చుకోవద్దు అని చెప్పి విజ్ఞప్తి చేస్తున్నాం. మీడియా మిత్రులు అందరూ కూడా ఈ విషయంలో మీ వృత్తి ధర్మాన్ని, మీ బాధ్యతల్ని ఎరిగి మరి సరైనటువంటి మార్గదర్శనం చేయండి. మీడియాకు కూడా సరైనటువంటి దారిలో మీడియాను నడిపించండి అని చెప్పి తెలియజేస్తున్నాం. క్వశ్చన్స్ ఆర్ వెల్కమ్. బూతులు తిడితే చెప్పాను కదా, మేజిస్ట్రేట్ దగ్గరికి వెళ్ళాలి, ఫైల్ చేయాలి, ఆయన పర్మిషన్ ఇస్తేనే పోలీసులు ఇన్వెస్టిగేట్ చేస్తారు. మహా అయితే 2 ఏళ్ల జైలు శిక్ష పడుతుంది. కానీ కేసే కదా, వాడు బతికున్న నాళ్ళు ఉంటుంది కదా కేసు వాడి మీద. ఓపిక పట్టండి. మనం ఒక ఆధునిక ఆంధ్రప్రదేశ్ని నిర్మించుకోవడానికి కూర్చున్నామా, ఒక ఆఫ్ఘనిస్తాన్ని నిర్మించుకోవడానికి కూర్చున్నామా? లెటర్స్ ముందు దాన్ని డిసైడ్ చేసుకుందాం రండి. ఒక ఆధునిక ఆంధ్రప్రదేశ్ అనేది చట్టాల మీద ఆధారపడి, చట్టాల మీద, చట్టబద్ధ పాలన మీద ఆధారపడి నిర్మితం అవుతుందా, లేకపోతే ఎమోషన్స్ మీద, మన ట్రైబల్ ఇన్స్టింక్ట్స్ మీద, ప్రైమోర్డియల్ ఇన్స్టింక్ట్స్ మీద వాడు ఆయన అన్నాడా పదండి పడదాం, చంపేద్దాం అనేటటువంటి భావావేశాల మీద మీకు ఒక మంచి సమాజం నిర్మితం అవుతుంది. ఆధునిక సమాజంలో బతకాలంటే కొన్ని ఇబ్బందులను కూడా ఎదురు చూడాలి. ఆధునిక సమాజంలో బతకాలంటే ట్రాఫిక్ సమస్యల్ని ఎదుర్కోవాలి. ట్రాఫిక్ లేకుండా ఉండే ప్రపంచం ఎలా అయితే ఉండదో, ఎవరు ఏ తప్పు చేయకుండా, మన ఎవడు ఏ మాట అనకుండా ఉండే సమాజం ఉండదు. అందులో ఉన్న వెసులుబాటులను ఉపయోగించుకుంటూ, చట్టాన్ని ఉపయోగించుకుంటూ బతకడం నేర్చుకోవాలి. మనం డిఫమేషన్ కేసు చాలా రోజులు పడుతుంది కాబట్టి నేను అసలు కేసే వేయనంటే ఎట్లా? వేయండి కేసు, వాడు తిరుగుతాడు. నేను 2000 సంవత్సరంలో ఒక డిఫమేషన్ కేసు వేస్తే వాళ్ళు గింగరాలు తిరిగారు 2008వ సంవత్సరం వచ్చేసరికి. ఎవరి ద్వారానో కేసు నడుస్తూనే ఉంది, నేనేం కోర్టుకు పోవటంలా. కానీ అది వాళ్ళ మెడ మీద కత్తిలాగా వేలాడుతూనే ఉంది. అప్పటికి ఆయన రాజశేఖర రెడ్డి గారి గవర్నమెంట్లో క్యాబినెట్ మినిస్టర్, ఆయన ఎవరి ద్వారానో రాయబారం పంపించి బాబు తప్పు అయిపోయింది, నేను చేసింది క్షమాపణ కోరుకుంటాను, ఆయన్ని కేసు విత్డ్రా చేసుకోమని అని చెప్పి నా దగ్గరికి రాయబారం పంపించి, పేర్లు చెప్పను కానీ పంపిస్తే అన్కండిషనల్ గా బేషరతుగా క్షమాపణ రాసి ఎఫిడవిట్ వేయమనండి కోర్టులో, అప్పుడు కేసు విత్డ్రా చేసుకుంటానన్నా. నేను చెప్పినట్టుగానే ఎఫిడవిట్ వేశాడు, నేను కేసు విత్డ్రా చేసుకున్నాను, అయిపోయింది. అది చాలదా? కాబట్టి చట్టపరంగా పోదాం. 2 ఏళ్ళు కాకపోతే 20 ఏళ్ళు పట్టనివ్వండి. దట్స్ ఎ సివిలైజ్డ్ వే ఆఫ్ బిహేవింగ్. పోలీసులు ఏముందండి బక్క ప్రాణులు బాబు. నేను ఎందుకు మాట్లాడతాను ప్రతి వాళ్ళ గురించి? మీరు అడిగారు కాబట్టి ఇప్పుడు చెప్తాను. ప్రకాష్ రాజ్ ఏమన్నాడు, ఆయన ఏమన్నాడు, ఈయన ఏమన్నాడు, నేను లిస్ట్ రాసి పెట్టుకుంటాను సార్. దాని మీద ప్రకాష్ రాజ్ హీ గేవ్ హిజ్ ఓన్ బైట్. ఆయన అన్నది కూడా ఇదే, యూఏపీఏ ప్రయోగించడం అనేది కరెక్ట్ కాదు అని చెప్పి నేను అన్నాడు. మోర్ ఆర్ లెస్ ఆయన చెప్పిన అభిప్రాయమే నేను కూడా ఇప్పుడు మీకు చెప్పాను కదా. కాబట్టి ఆయన్ని ఎండోర్స్ చేయడము, ఆయన్ని కాంట్రడిక్ట్ చేయడము నాకేం పని? మీరు పీటీఐ అంటే దేశవ్యాప్త సంస్థ, మీకు ఆయన ఎక్కడ పెడితే అక్కడ దొరుకుతాడు. ఇక్కడో బెంగళూరులోనో ఢిల్లీలోనో ఎక్కడొచ్చాడో దొరుకుతాడు. దొరికినప్పుడు అడగండి ఆయన్నే.
నేను ఎందుకు చెప్తాను ప్రకాష్ రాజ్ తరఫున సమాధానం? ఎజెండాతో పనిచేస్తున్నది వాస్తవం. నేనే చెప్తున్నాగా, పొలిటికల్ పార్టీలే ఫండింగ్ చేస్తున్నాయి. పొలిటికల్ పార్టీలే కొన్ని ఛానల్స్ ఫండింగ్ చేస్తున్నాయి, కొన్ని చర్చలను ఫండింగ్ చేస్తున్నాయి. ఒరే నువ్వు వీడి మీద పడరా, మా పేటీఎం బ్యాచ్ అంతా నీతో పాటు వస్తారు అని చెప్పి ఒక బ్యాచ్, అటువైపున కూడా సేమ్ సిమిలర్ గా జరుగుతున్నాయి. సో ఎజెండాతో పనిచేస్తున్నప్పుడు అరే నువ్వు ఎజెండాతో పనిచేస్తున్నావు అని ఎత్తి చూపించండి, ఎక్స్పోజ్ చేయండి. ఆయనకి ఎంత భావ ప్రకటన స్వేచ్ఛ ఉందో మీకు ఉందిగా, ఎవడొద్దన్నాడు? ఎక్స్పోజ్ చేయండి, తప్పులేదు. చెయ్యాలి కూడా, చెయ్యడం మన బాధ్యత. చేయకపోతే జనం అందులో పడి కొట్టుకుపోతూ ఉంటారు. చెప్పాను కదా సార్, నేను రావణ్ ఏలూరు మీటింగ్లో మాట్లాడిన వాటిల్లో పచ్చిబూతులు ఉన్నాయి, కొన్ని సెటైర్లు ఉన్నాయి. రాధా మనోహర్ దాస్ మీద క్లియర్గా డెఫిమేషన్ ఉంది. మూడు సెపరేట్ సెక్షన్స్ కింద తీసుకోవాలి మీరు. ఆ పచ్చిబూతులు మాట్లాడిన దానికి సెక్షన్లు ఉన్నాయి, దాని మీద కేసు వేయాల్సింది. వేసినట్టున్నారు, వేసుంటారు ప్రాబ్లీ. రాధా మనోహర్ దాస్ ఖచ్చితంగా డెఫిమేషన్ వేయాలి, ఆయన పేరు పెట్టి తిట్టినందుకు. మిగిలినవి అంటారా, కొన్ని ఫ్యాక్ట్స్ కూడా ఉన్నాయి అతను మాట్లాడిన వాటిలో. దాని ఫ్యాక్ట్ మాట్లాడినప్పుడు మీరు దాన్ని డిఫమేటర్ అనలేరు. అది ఎంత కటువుగా ఉన్నా కానీ ఫ్యాక్టే. నో యుఏపిఏ ఇస్ నాట్ మెంట్ ఫర్ దాట్. రాధా మనోహర్ దాస్ మాట్లాడిన దానికి ఈ పుట్ట సెక్షన్లో చాలు, రావణ్ మాట్లాడిన వాటికి కూడా ఈ పుట్ట సెక్షన్లో చాలు. అసలు ముందు మీరు ఆ సెక్షన్లు వాడితే వాళ్ళు రెండోసారి సరి చేసుకుంటారు. ఎవరో ఏమీ మాట్లాడకుండా కూర్చుని ఒకేసారి వెళ్ళి మీద పడిపోయి కొట్టేద్దామంటే ఎట్లా? అది మంచి సమాజం కాదు. ఇట్స్ నాట్ గుడ్ ఫర్ అస్.